నిర్గుణ. గుణంతో పనే ఉంది. గుణం అంటే కర్మ చేయడానికి గుణం ఉండాలి. సృష్టి తెచ్చిన తర్వాత గుణాలు ఆపాదించుకుంటాడు తన మీద. రాముడిగా వచ్చినప్పుడు కొన్ని గుణాలు, కృష్ణుడిగా వచ్చినప్పుడు కొన్ని గుణాలు. అలా అవతారం అయిపోతే గుణం చెప్పిన, రిటైర్మెంట్ అయిపోతే ఇవన్నీ టైంకి లేవాల్సిందనుందా? అయిపోయిందిగా, అయిపోయింది. పెన్షన్ అందించుకున్నాడు ఇంకెందుకంటే 10 గంటల కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, గందరగోళం బీభత్సం అయిపోయేవన్నీ. అలాగే అవతార సమాప్తి తర్వాత వెళ్ళిపోయాడు అనుకోండి, గుణంతో సమానం. అవతారం ఉన్నప్పుడు మాత్రం రాముడు ఏకపత్ని వ్రతుడు అన్న గుణం అక్కడ ఆపాదించు. రాముడు అంటే అలాగే ఉండాలని మనకు ఆదర్శం కనుక. కనుక అణువు సత్యమైన ఆత్మే, ఆ ఆత్మే నువ్వురా. నువ్వు దేహం అని చెప్పి అలా తిరుగుతావేంటి? పొగరబోతాను. నువ్వు దేహం అనుకున్నా కూడా పొగరబోతాను. నువ్వు దేహం అనుకున్న ఆత్మ ఎలా చెప్తున్నాడు? ఉన్నదంతా ఒకే వస్తువు అని చెప్పి ఆ వస్తువు నువ్వయ్యి ఉన్నావు. ఇంకో ఉదాహరణ, ఒక చెట్టుని మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ ఎక్కడ ఒకవేళ నరికి వేస్తే ఆ మూలమైనటువంటి జీవం ఉంటుంది కనుక అది మరలా చిగురిస్తుంది. మొదల్లో నరికాం, అసలు తీసేలేదు, వేరింకా ఉంది. మొదల్లో లేదు, మధ్యలో చివరిలో నరికితే ప్రాణం ఇంకా ఉంది కనుక కొద్ది రోజుల్లో మళ్ళీ లేస్తుంది. కానీ ఒక కొమ్మని చెట్టు నుంచి వేరు చేసామనుకోండి, ఇంక కొమ్మ మళ్ళీ రేపు. కొమ్మని చెట్టు నుంచి వెరగొట్టేసామనుకోండి, ఆ కొమ్మ మళ్ళీ చిగురిస్తుందా? కొమ్మను బ్రేక్ చేస్తాం, చెట్టు నుంచి ఒక కొమ్మను బ్రేక్ చేస్తాం. చెట్టు నుంచి ఎక్కడ బ్రేక్ చేసామో ఆ కొమ్మ నుంచి మళ్ళీ వేరే కొమ్మ రావచ్చేమో, కానీ ఈ విరిగిపోయిన కొమ్మ ఉందే నేల మీద పడిపోయింది, దాని నుంచి మళ్ళీ చిగురు రాదు. కారణం జీవం పోయింది అని చెప్తారు. ఆ తెగిన కొమ్మ దానికి మూలమైనటువంటి జీవం లేని కారణం చేత క్రమంగా ఎండిపోతుంది. ఇవన్నీ లోకంలో మనకు ప్రసిద్ధంగా ఉన్నాయి. అట్లే ప్రాణులకు మూలమైనటువంటి జీవం ఉన్నప్పుడే పనులు జరుగుతుంటాయి. లోపల జీవం లేకపోతే నీళ్లు కూడా అడగదు ఈ దేహం. జీవం ఉంటేనే నీళ్లు తింటరా కాఫీ తింటరా అని అడుగుతుంది. ఆ జీవం బయటకు పోతే ఇది నిర్జీవం. శివం పోతే శవం. అందుకే పేరు అక్కడ వచ్చింది. ఉంటే శివం, తొలగితే శవం. ఆ జీవం ఉన్నప్పుడే పనులు జరుగుతుంటాయి. మూలం లేనప్పుడు ఇది మూలానికి వేరుపడిపోయింది కొమ్మ. కొమ్మ అయితే తెలుస్తుంది, జీవం లేదు కదా, నిర్జీవం అయిపోతుంది. ఇంకా అది ఒక ఎండుగట్టి కింద ఉపయోగపడుతుందేమో కానీ దాని నుంచి మళ్ళీ ఇంకా ఆకులు పువ్వులు వచ్చే అవకాశం లేదు కదా. ఆ మూలం ఏదైతే ఉందో, ఈ జగత్తనే వృక్షానికి, ఇక్కడ వృక్షం చెప్పుకున్నాం, ఈ జగత్తనే వృక్షం అనుకుంటే ఈ జగత్తనే వృక్షానికి మూలం ఏదైతే ఉందో ఆ మూలము అతి సూక్ష్మము, అది అణువు, నిత్యము, సత్యమైనటువంటి ఆత్మ. అదే ప్రపంచంగా కనిపిస్తోందిరా, ఈ సంసారంలో వృక్షంగా కనిపిస్తోందిరా, అది నీవై ఉన్నావు. తత్వం, ఆ మూలం ఏదైతే ఉందో అది నీవై. తెలుసున్న ఉదాహరణలతో తెలియని రహస్యాన్ని తెలియపరుస్తున్నాడు ఋషి. ఇదే ప్రశ్న. ఇప్పుడు ప్రాక్టికల్స్ నేర్చుకుంటారు పిల్లలకి, క్లాసులో పాఠం చెప్తారు, ప్రాక్టికల్స్ ల్యాబ్లో తీసుకెళ్ళి ప్రాక్టికల్స్. అది చేయడం వల్ల విషయం గట్టిపడుతుంది. ఏదైనా విషయాన్ని రుజువు చేస్తే దాని మీద మనకు నిష్ఠ ఏర్పడుతుంది. అంతే కదా, ఈ 2 పదార్థాలు కలిపితే పదార్థం వస్తుంది అని ల్యాబ్లో మేము ప్రాక్టికల్స్ చేస్తాం. చిన్నప్పుడు కెమిస్ట్రీ వాటిలో నైట్రోజన్ రింగ్ ఏవో చేసేవాడు. ఆ ల్యాబ్లో ఒక డ్రెస్ చేసుకుని వెళ్ళి అక్కడ మొత్తం మీద అది ఇది జాగ్రత్తగా చెప్పిన విధంగా కలిపితే ఒకటి వస్తుంది. దాని మీద అది రికార్డు రాయాలి, రికార్డు రాస్తే 10 మార్కులు ఎన్నో వేసేవాడు ప్రాక్టికల్స్ ఎగ్జామ్. ఇవన్నీ చేశాను కదా. అది చేయగానే ఓహో ఇలా జరుగుతున్న జ్ఞానం ఎప్పుడు ఉంది. చదువుకుంటే కొంత జ్ఞానం ఏర్పడుతుంది, చేస్తే పరిపూర్ణ జ్ఞానం. అలాగే ఏదైనా వస్తువులు, ఇంకా మంచి ఉదాహరణ చెప్తారు చూడండి. చెప్తే బుద్ధి చక్కగా పట్టదు. అది పిల్లలకి చెప్పవలసిన రీతిలో వేదాంతం చెప్తే చక్కగా వాళ్ళకి అర్థమవుతుంది. జీవితాన్ని వాడుకుంటారు, హాయిగా బ్రతుకుతారు ప్రపంచం. వేదాంతం దూరం చేయడానికి కాదు, ఎవరికో దూరం చేయడానికి కాదు, శాంతిని దగ్గర చేస్తాం. మనం అన్ని జ్ఞానాలు ఇస్తున్నాం, వేదాంత జ్ఞానం ఇవ్వడానికి మనకి లేదు, వాడిని వెళ్ళను. వాడు 2 రోజులు ఆలయానికి వెళ్తే బెంగ, వాడు ఏమైపోతాడు, బాగుపడతాడు. ఏమవుతాడు? మన మధ్య తిరిగి పాడైపోతున్నా దేవుడి దగ్గర బాగు. వాడు అలా బతికి వాడు యంత్రంలో డబ్బు సంపాదించి అయిపోయిందా శాంతి? వాడు అలోమని ఏడుస్తున్నాడు లోపల. వాడు భోజనం పెట్టించి 4 బట్టలు పెట్టేసి అయిపోయిందా? ఎంత నలిగిపోతున్నావు దేహం. వాడు దాని పరిష్కారం చెప్పద్దా? వాడు అన్ని అవసరాలు చేస్తారంటే శాంతి ఎవరిస్తారు? ఏ డబ్బు కొమ్మరిస్తే మీద పడుతుంది శాంతి? వందల కోట్లు. నిన్న సరే గత ప్రతి శనివారం బట్టి స్వప్నంగా అక్కడ చెప్పుకుంటున్నాం. ఒక పెద్ద ఆయన, పేరెందుకు లేదు, కోటీశ్వరుడు, ఒక బ్యాంకుకి చైర్మన్ కూడా, కానీ వచ్చి మనకు రాకుండా. కారణం అక్కడ లేనిది ఇక్కడ అందుకోండి. ఆయన సమాజంలో చాలా హోదా ఉంది. స్వాముల వారు తన చేతుల్లో ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తన చేతుల్లో ఉన్నారు. ఎన్టీ రామారావు గారు బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఇప్పుడున్న పొలిటీషియన్లు చాలా మంది ఫ్రెండ్స్, చాలా మంది.
వెస్ట్ గోదావరి పక్కన అది కోటీశ్వరుడు కూడా ఓ బ్యాంకు చేరువని కాపాడుతుంది. కానీ ఆ రంగాల్లో దొరకనిది ఏదో మన ప్రవచనం దొరుకుతుంది. 2 గంటలు ఆయన సెల్ ఫోన్ ఒక నిమిషం కూడా ఆగదు. అటువంటి ఆయన 2 గంటలు సెల్ ఫోన్ ఆఫ్ చేసి 2 గంటలు మన ప్రవచనంలో కూర్చుంటున్నారంటే వెర్రివాడే కూర్చుంటారా? మనం ఏమైనా మాయా మత్స్యంద్ర మజిలీలు చేస్తున్నామా? ఏదో సత్యం అందుతున్న భగవద్గీత రూపంలో. అది ప్రవచనం మన ద్వారా ఆయన సరిగ్గా అందుతున్న విధానం నచ్చింది. ఏదో హృదయంలో ఆ హృదయమైన ఎండిపోయిన హృదయంలో ఆ శాంతరే వర్షం కురుస్తుంది. ఇక్కడే కూర్చుంటాడు ఆయన. అసలు ఎవరినో కూర్చోబెట్టక అటువంటి వాళ్ళు కూర్చోబెట్టగలమా? మామూలు వాళ్ళకి ఎంత డొనేషన్ ఇస్తాడు ఆయన. ఊర్లో ఎన్ని దాన ధర్మాలు చేస్తుంటాడు, చాలా కార్యక్రమాలు చేస్తాడు. సభలో పేరు చెప్పడం ఇష్టం లేదని చెప్పట్లేదు. ఎవరు ఇవ్వగలం శాంతి? తన తల్లి, తన తండ్రి, తనకున్న ప్రజ్ఞాపాఠవాలు, తనకున్న మేధస్సు, తనకున్న సర్కిల్, తనకున్నటువంటి ఇమేజ్, ఇవేవి తనకు ఇవ్వలేని ఈ మాట ఇస్తోందా లేదా? లేదంటే ఎందుకు వస్తారు? ఎవరైనా ఎందుకు వస్తారు? ఎవరైనా ఎంతకాలం మోసం చేయగలం? 2 రోజులు 3 రోజుల తర్వాత మోసం చేయాల్సిన పని మనకే ఉంది. జ్ఞానం మనిషిని వికసింపజేది. అందుకు చెప్పడం ఇది తత్వమసి నెంబర్ 4. మొదటిది ఒకసారి మళ్ళీ చెప్తాను. మొదటిది మనస్సు, ప్రాణం, వాక్కు, వాటి చేష్టలు, ఆ చేష్టలు ఉపయోగించుకుంటున్నటువంటి జీవుడు, ఆ చేష్టలకు మూలమెవరు మొదటిది. రెండవది తేనెటీగ, పువ్వులు, ఆయా మకరందాలు, భిన్నమైన మకరందాలు కలిపితే ఒకే మకరందం, భేదం తెలియదు, అది రెండోది. మూడోది సముద్రం, నామరూపాలు, నదులు. నాలుగోది చెట్టు, మొదలు, బొమ్మ. ఐదోది 2 ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా ఆత్మ యొక్క ఆ సూక్ష్మత్వాన్ని ఇక్కడ ఆయన ప్రదర్శిస్తున్నాడు. మొదటిది ఒక మర్రి చెట్టు విత్తనం పట్టడం అన్నాడు. మర్రి చెట్టు నుంచి కాయలు కాలుతుండే అవి విత్తనం, దాని కాయలే నేల పడితే విత్తనం అవుతుంది. ఓ విత్తనం మోసుకురమ్మన్నాడు, మర్రి చెట్టు విత్తనం. అది ఎంత ఉంటుంది? ఆవగింజ ఉంటుంది. ఇంకా మిగతా అయితే పెద్దవేమో కానీ మర్రి చెట్టు అయితే ఆవగింజే. మన ఇంట్లో ఆవగింజలు అనుకుంటాం. తెచ్చి తన చేతిలో పెట్టి దీన్ని పూర్తిగా నలగొట్టాను. వాళ్ళ కైని ఇలా చాలా అనుకుంటుంటారే రోడ్డు మీద, ఇలా అనుకో, ఇలా నోట్లు పెట్టుకుంటారు. అలాగా నలగొట్టింది ఇలా పూర్తిగా. అది ఉన్నదే పాటిది, ఇది ఆవగింది. దాన్ని పూర్తిగా నలగొట్టించాడు. శ్వేతగైతే చెప్పాడు ఇలా నలగొట్టాడు. దాన్ని నలగొట్టి చివరికి ఇంకేముంది ఇలాగంటే ఏం లేదు, అక్కడ ఏమీ కనబడలేదంటే చేతిలో అంతకుముందు ఉంది. ఇలా నలిపేయడంలో దాని నామరూపాలు పూర్తిగా పోయి చేతిలో ఏముంది ఖాళీ. కనుక ఏమీ కనబడలేదంటే చెప్పాడు. మరి ఇంతకుముందు చిన్నది ఉంది, ఇప్పుడు అసలేం కనబడలేదు. ఈ మరి ఇంత సూక్ష్మంగా ఉన్నటువంటి విత్తనం ఉంది. ఇందాకలే సూక్ష్మం ఎంత ఉంది, చెయ్యి మొత్తానికి ఈ విత్తనం ఏర్పడింది. దాన్ని ఇంకా నలగొట్టేస్తే ఏమైంది? అసలు లేకుండా పోయింది. ఇంత సూక్ష్మంగా ఉన్న విత్తనమే దీని నుంచి మహావృక్షం వచ్చిందా లేదా? నమ్మగలమా? అంత మహావృక్షం ఇంత విత్తనంలో వచ్చిందంటే ఇదే నమ్మలేకపోతున్నామే. మనలోంచి ప్రపంచం వచ్చిందంటే ఎందుకు నమ్ముదాం? నా ఏంటండి ప్రపంచం ఏంటండి అంటున్నాం. మరి విత్తనం ఏంటండి? మొమ్మ చెట్టు ఏంటండి? మర్రి చెట్టుకి కారణమైన విత్తనం మర్రి చెట్టు అంతుందా? లారీలో మోసుకొచ్చి నేలలో వేయాలి, ఏం లేదు. ఇదే ఉదాహరణ ఆచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం 2వ శ్లోకంలో చేశారు. బీజస్యాంతరివాంతురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురం, బీజంలో అంకురం ఎలాగైతే ఉందా లేదా మరిచెట్లో, విత్తనంలో మరిచెట్టు ఉందా లేదా? లేకపోతే బయటకు రాదు. విత్తనంలో కానీ మరిచెట్టు లేకపోతే మరిచెట్టు బయటకు ఎందుకు వస్తుంది? ఏ విత్తనంలో? ఈ మరిచెట్టు విత్తనంలోంచి వేప చెట్టు రావచ్చుగా. అలా ధర్మం తప్పి ప్రవర్తించడం మరీ విత్తనం తెలియదు. మనిషికే తెలుసు ధర్మం తప్పి ప్రవర్తించడం. మనిషి ఉదయం అలా ఉంటాడు, సాయంకాలం ఇంకోలా ఉంటాడు. అదో ఎప్పుడు పాతినా మర్రి వృక్షం ఇస్తుంది. పాపం ఇంకోటి ఇవ్వడం దానికి తెలియదు. అందులో ఉందా లేదా? ఉంది. ఎలా ఉంది? అన్మానిఫెస్టెడ్ ఫామ్లో. ఇంగ్లీష్ మీకోసం చెప్తున్నాను. అవ్యాకృత స్థితి, అన్మానిఫెస్టెడ్. నేలలో పాతితే మేనిఫెస్టో. మేనిఫెస్ట్ అవ్వడం అంటే నామరూపాలతో తెలియపడడం. అంతకుముందు సూక్ష్మంగా ఉందో అన్మానిఫెస్టెడ్. చలిగల్పంలో ఉన్నప్పుడు మనందరూ అలా ఉన్నాం. అలా అక్కడ స్పష్టంగా ఇంద్రియాలు తెలియవు, అన్ని ముడుచుకుపోయి ఉంటాయి. పైకి వస్తే ఒకటి. అదే పైకి రాగానే శుభ్రంగా ఒళ్ళంతా రాస్తారు. 4 మూల రక్తం ప్రసరిస్తుందని చెయ్యిలా గట్టిగా రాసి చేయలాగి ఓడి వెనక నుంచి కొట్టారు చిన్నప్పటి మనందరినీ.
చిన్నప్పుడు నూనె ఎందుకు పెడతారు? ఇలా ఊళ్ళో కూర్చోబెట్టి తల్లి ఎందుకు పెడుతుంది? తల్లి అమ్మమ్మ చేసే పని దేనికి వెళ్ళింది? గుర్ర మీద రాసి వెనక్కి తిప్పి వేడి నీళ్లు పోసి దేనికి వెళ్ళింది? ఇది బాగా పని చేయాలి. బుద్ధి బాగా పని చేయాలంటే శుభ్రంగా నువ్వులను ఉళ్ళంతా పెట్టి వాడిని తిరగేసి పడుకోబెట్టి అటు ఇటు నాన్న ఏడు పెంచి వాడు తీసుకెళ్ళి ఆ సాంబ్రాన్ని వేసి ఆ సాంబ్రాన్ని పొయ్యి దగ్గర పెడితే వాడు అలిసిపోయి అప్పుడు పడుకుంటాడా? ఎవరికి చేయలేదా? ఇప్పుడు చేయట్లేదు కానీ చిన్నప్పుడు ఆ పని మనిషి సాంబ్రాన్ని తెచ్చి ఇలా విసిస్తే దాని ఒళ్ళో పడుకోబెడితే దాని చీర ఇక్కడ దాకా తీసుకుని ఆ పిల్లని పడుకోబెట్టుకుని నీళ్లు పోస్తే పెరట్లో అది సన్నివేశం 18 అధ్యాయాలు భగవద్గీత. వాడు అలిసిపోయి ఆ బుద్ధుళ్ళకి ఆ తనుళ్ళకి ఒళ్ళు హీనం అసలేమో వాడి చర్మం ఏ పట్టింది అలా రాస్తే వాడు మళ్ళీ పాడైపోయి ఇంతగా పాడైపోవాలని వాడు అలా చేయాలి. దాని చెయ్యి గిన్నెలు తోమి ఉంటే దానికి దాని చేయాలి. వాడి చర్మం చాలా సున్నితం. దాన్ని రుద్ది ఆ పక్క అమ్మమ్మ ఆ పక్క తల్లి అమ్మ మళ్ళీ నీళ్ళు పొచ్చికి ఉండే చిన్నప్పుడు నిన్ను ఇలాగ పెంచాను. ఇలా పెంచకపోతే వాడు ఇలాగా బుర్రమే రాసికే అమ్మ వాడు పిల్లలు ఏమవడే మిమ్మల్ని పెంచలేదా? 14 మందిని కన్నాను. నలుగురు పోయారు 10 ఉంది 2 క్రికెట్ టీంలు ఆ 14 42 మొత్తం ఎంతమంది కూర్చుంటే ఆ పెరడ మొత్తం చాలు ఫోటోకి. స్కూల్లో పిల్లల్లాగా 4 బెంచీలు వేసి నిలబెట్టారు. 42 50 14 56 మంది మేము తాతగారు కూర్చుని నిలబెట్టినాం. మనిషి 3 14 3 42 అందరూ కలిపి పండక్కి ఒకవేళ వెస్ట్ గోదావరి వస్తే 26 బెంచీలు వేసి నిలబెడితే ఫోటోగ్రాఫర్ ఇలా గుడ్డ మీద వేసుకుని ఫోటో తీస్తే అప్పుడు వస్తుంది. సెల్ ఫోన్ పట్టా ఫోటోలు ఏమైంది? చిన్నప్పుడు మనకి 10th క్లాస్ అయిపోయాక ఫోటోలు తీసే జ్ఞాపకం ఉందా? స్కూల్లో ఆ బ్యాచ్కి 10వ క్లాస్ బ్యాచ్కి ఇలా బెంచీలు నిలబడి అలాగే ఫోటోలు తీసుకున్నాను. అదే ఫోటో ఇచ్చేవారు అందరికీ ఇంటికి వెళ్తున్న ముందు. అలా అది కుటుంబం. ఈ పెరట్లో వీడవగానే ఇంకోటి వస్తాడు. ఇలా పండగ అవగానే ఎంతమందికి అలాగే మొత్తం 4-5 కూర్చుని పడ్డం కదే కానీ చూశాను కదా. అందరూ బాగా ఎక్కువనాలి సరే వాళ్ళు ఫోన్ చిన్నప్పుడు రోజు జ్ఞాపకం చేయము కనుక ఆ సూక్ష్మంగా ఉన్ననే ఆ మహావృక్షాన్ని బీజస్యాంతరివాంకురో జగదం ఇదం ప్రాక్ నిర్వికల్పం. ఇదే మాట అక్కడ చెప్పారు. ఈ సృష్టికి పూర్వం ఇదంతా కూడా నిర్వికల్పం. నిర్వికల్పం అంటే ఏ నామరూపాలు తెలియకుండా. వికల్పం అంటే భేదం. సృష్టి జరగకపోవడం భేదం ఎక్కడుంది? అన్ని లోపలికి అడిగితే ఉంది. బయటకు వస్తుంటే భేదం, ఇది వేరు అది వేరు అది వేరు. వికల్పం అంటే భేదం. అన్మానిఫెస్టెడ్ పునః మాయా కల్పిత. అది కనుక ఆ విధంగానే ఎలాగైతే ఇంత సూక్ష్మ మిత్రమే అంత మహావృక్షాన్ని మరిచేటికి మూలమో ఆ విధంగానే ఈ జగత్తనే వృక్షానికి మూలమైనటువంటి ఆత్మ అణువు. అణువు అంటే దేనికి అందదు. పెద్ద వస్తువుగా దేనికి అందదు. ఆకాశం ఉంది, అందిందా? ఇలా పట్టించుకోండి. మీరు వెళ్ళి మాత్రం ఇసుక పట్టుకుంటే చేతికి వస్తుంది. ఆకాశం చేతికి వచ్చిందా? వస్తుందా? వస్తుంది. కానీ చేతికి అందుతుంది ఆకాశం వాళ్ళు. అదిగో ఇలా వెళ్ళి పట్టుకోవాలంటే కూడా ఆకాశం అవకాశం ఇవ్వాలి. చేతికి ఏమవుతుంది? ఆకాశాన్ని సంపాదించుకున్నాను మాట ఎవడని చెప్పాడు ఇప్పటిదాకా. డబ్బు సంపాదించుకున్నాను, ఇళ్ళు వాకిళ్ళు సంపాదించుకుని అన్నారు కానీ ఆకాశం సంపాదించుకున్న మాట ఎవడని అన్నాడా? అంటే వాడు ఆకాశంలో ఉండటం లేదా? ఆకాశం ఎవరికైనా అందిందా? అందుకని ఆకాశం సూక్ష్మము అంటే ఎవరిని తన పట్టుకొని దానికి కూడా కారణమైనవాడు పరమాత్మగా ఉంటాడు. అందడు ఏడిస్తే అందుతాడు. కనుక ఆ తద్రూపమైన ఆత్మ అంటే సద్వస్తువైనటువంటి ఆత్మే అణువై ఈ విశాలమైన జగత్తుకు మూలమై ఉంది. ఆ అణువైన ఆత్మే నీవై ఉన్నావు తత్వమస్తి. ఇక్కడ ఒక మహావాక్యం వస్తుంది మళ్ళీ ఉపనిషత్తుల్లో. సన్మూలాః ఇమాః ప్రజాః. సన్మూలాః ఇమాః ప్రజాః. ఇమాః ప్రజాః ఎవరైతే ఈ తెలుసుకున్నారో జీవకోటి సన్మూలాః వీళ్ళందరికీ కూడా సద్వస్తువే మూలం. ఏదైనా ప్రపంచంలో కనిపిస్తుంది, ఏదైనా కావచ్చు, దీనికి ఎవరు మూలం? సద్వస్తువే. సత్మూలాః అది సన్మూలాః ఇమాః ప్రజాః. అదే కదా, సద్వస్తువే మూలము. మర్రి చెట్టులో ఏ కొమ్మ రావచ్చు, ఏ ఆకు రావచ్చు, ఏ పువ్వు రావచ్చు, ఏదైనా రావచ్చు. మూలం ఎవరు? విత్తనం కన్నా వేరుగా ఏది ఉండే అవకాశం లేదు. అదే కదా మొన్న 10వ అధ్యాయంలో ఏదో 38వ శ్లోకం అని చెప్పాను. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున
తదస్తి వినా యస్యాత్మయా భూతం చరాచరం 10వ అధ్యాయం 38 యస్యాపి సర్వభూతానాం బీజం తదహమర్జున. జగత్తు మొత్తాన్ని వృక్షం కింద చెప్పాడు పరమాత్మ. ఈ సమస్తాన్ని నేనే బీజం. ఎలాగైతే చెట్టులో భాగమైనది ఏది కూడా విత్తనం కన్నా వేరుగా ఉండే అవకాశం ఎలాగైతే లేదో, నా తదస్తి వినా యస్యాత్మయా భూతం చరాచరం, ఈ చరాచరాత్మకమైనటువంటి జగత్తులో ఏది కూడా నాకన్నా వేరుగా లేదు. ఎంత అందంగా చెప్పాడు భగవద్గీత. అసలు భగవద్గీత అర్థం అయితే ఉన్నది ఉన్నట్టుగా అర్థమైంది, కరెక్ట్గా అర్థమైతే పరమాత్మ ఏ హృదయంతో ఆవిష్కరించాడో ఆ హృదయంగా మనకు అందితే ఉన్న చోటే శాంతి తీరంలో కనిపిస్తుంది. శాంతి సముద్రంలో మునకలయ్యేచ్చు ఉన్న చోటే ఎక్కడికో వెళ్ళిపోక్కలేదు. ఉన్న చోటే ఎక్కడొకటి ఉంటాం కదా, దేహం బతుకున్నది కానీ ఎక్కడొకటి ఉంటాం కదా, ఆశ్రమంలోనో ఇంట్లోనో వీధిలోనో ఎక్కడుంటే అక్కడే శాంతి. కారణం ఎక్కడున్నా ఈ సంసారం వృక్షంలో కదా ఉంటాం. ఈ వృక్షాన్ని బీజం పరమాత్మ. అది అర్థమైతే శాంతి మనది, అర్థం కాకపోతే దుఃఖం తినదు. అందుకే జ్ఞానమే ప్రధానం. అర్థమైందా? ఇక్కడ మర్రి చెట్టు ఉదాహరణతో ఇక్కడ చెప్పుకుని రావడం జరిగింది. అందుకే 2 దివ్య వృక్షాలు, మర్రి రావి, ఈ 2 కూడా దివ్య వృక్షాలు, దైవాంశ సంభూతమైనటువంటి వృక్షాలు 2 కూడా. అందుకే 2 ప్రదక్షిణ చేస్తాం. ఇప్పుడు తర్వాత ఉదాహరణ బ్యూటిఫుల్ ఉదాహరణ, సులభంగా అర్థమైపోతుంది. 5 తత్వమసులు అయ్యాయి. ఇప్పుడు అయిందా? అన్ని కోణాలతో చెప్తూ ఉన్నదంతా అదేం చెబుతూ అది నీవై ఉన్నావు అని చెప్తుంది. అంటే ఏంటి అర్థం? నువ్వే ప్రపంచం అయి ఉన్నావు అని. ఇంకా ప్రపంచంలో ఎవరు చూసి అహంకరించాలి, ఎవరు చూసి ద్వేషించాలి? ఏముంది? ఉన్నదంతా నన్ను నేనే చూసుకుంటున్నాను. ఇదే శ్రాసు బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క స్థితి. ఏముందయా, నన్ను నేనే చూసుకుంటున్నాను ప్రపంచంలో కొన్నా అనేవాడు మహానుభావుడు. వాళ్ళకి ఎక్కడ దుఃఖం వాడిని పట్టుకోగలరా? దుఃఖం ఉందా వాడిని పట్టుకున్నాను. నన్ను నేనే చూసుకుంటున్నాను ప్రపంచంలో. ఐఎమ్ సీయింగ్ మై సెల్ఫ్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ వరల్డ్ అనేవాడు. ఐఎమ్ సీయింగ్ మై సెల్ఫ్, నన్ను నేను చూసుకుంటున్నాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వరల్డ్. ప్రపంచ రూపంలో నన్ను నేనే చూసుకుంటున్నాను. ఇది ఎక్కడికి వెళుతుంది జ్ఞానంతో? దేహాలు దాటి దిగంతాలు వ్యాపించేస్తున్నాం స్వరూపం. అప్పుడా తిరుపతి క్షేత్రం మనలోనే ఉంది, సింహాచల క్షేత్రం మనలోనే ఉంది, సమస్త బ్రహ్మాండాలు మనలో ఉన్నాయి. అక్కడెక్కడ ఉన్న ఇంద్రుడు స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటాం. మనం లేనిది ఎక్కడ? ఇంద్రుడు కూర్చున్న చోట ఉన్నాం, బ్రహ్మగారు కూర్చున్న చోట ఉంటాం. తిరుపతిలో ఎక్కడైతే ఇప్పుడు తిరుపతిలో ఆయా అర్చనలకి టికెట్లు దొరక్క నాయాదన పడిపోతున్నామని శుక్రవారం అభిషేకం అండి 20 ఏళ్ళ కాపలా ఉండాలి అక్కడ లేదు. ఆ వెంకన్నలో ఉండి అభిషేకం చేయించుకుంటాం. లోపల వాడేవాడు మన టికెట్ ఇచ్చేది, వాడు ఇస్తే అంత ఇవ్వకపోతే అంత. అభిషేకం చూడడం కాదు, అభిషేకం చేయించుకున్న వాళ్ళు ఉండి అభిషేకం చేయించుకుంటాం. మనకి చేస్తారు అభిషేకం. అది జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, దీని టికెట్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవతల జ్ఞానం టికెట్. అందుకే జ్ఞానం కలిగించిన సౌలభ్యం ఎక్కడ లేదు ప్రపంచం. అంతవరకు వీడి గాళ్ళు పడుకుని వాడి గాళ్ళు పడుకుని ఇలా చూసి కనిపించగా ఓ కన్ను కనిపించి ఓ కన్ను కనిపించగా, కిరీటం కనిపించి కాళ్ళు కనిపించగా, గోల 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 గోల. జ్ఞానం అర్థమైతే దేవతలు నాకు ప్రదక్షిణ కాదు, నేను వాళ్ళకి తెలుసు. నేను అహంకారం పొద్దు కాదు, ప్రదక్షిణ చేయడానికి ఎక్కడుంది ఉన్నదంతా నేను. వాళ్ళకి ఇంకా పరిమిత బుద్ధి ఉంది కానీ నా ప్రదక్షిణ చేస్తారు. నేను అపరిమిత బుద్ధితో ఉన్నాను కనుక వాళ్ళ పక్క చూస్తానంతే. నన్ను చూసుకుంటున్నానని చూస్తే వాళ్ళని చూస్తాను. వాళ్ళు మహానుభావుడు చెప్పి ప్రదక్షిణ. వాళ్ళ స్థితి వాళ్ళది, నా స్థితి నాది. ఏమిటో కదా, సార్కి ఏదైపోయింది, ఏం అవ్వలేదు. జ్ఞానం మాట్లేదు, ఐక్యం ఏం పట్టలేదు ఇదే వల్ల. ఇంకో ఉదాహరణ బాగా పడుతుంది. ఒక గ్లాసు నిండా నీరు తేడాలన్న, నీరు పోసి అందులో ఉప్పు వేయి. ఓ రోజంతా ఉంచి మర్నాడు ఇవాళ ఎన్ని గంటలకు ఉప్పు వేసాడు, ఆ మర్నాడు అదే సమయానికి వచ్చి మర్నాడు ఆ టైంలో గ్లాస్ పట్టుకురా, దీని కలపకు, అలాగే ఉంది. ఉప్పు వేసేసాడు, అలాగే ఉంది అనగానే అమ్మనే 6ని కాస్త శ్వేతగతి చెప్పడం జరిగింది. రాగానే ఉప్పు అందులో ఉండదు కదా, ఉప్పు ఏమైంది, అది ఎక్కడుంది, ఈ సంగతి నాకు చెప్పు. ఉప్పు దాన్ని తీసేసావా ఇందులోంచి? నేను వేసినప్పుడు ఉప్పు ఉంది తిరిగినట్టుగా అడిగాడు. నేను ఉప్పు వేసినప్పుడు ఉందా లేదా? ఉంది, ఇలాగే ఉంచు. మన్నాడు వచ్చినప్పుడు ఉప్పు ఏమైంది తీసావా? తీరేది నాన్నగారు, అది ఏమైంది? కరిగిపోయింది. నీళ్ళలో ఉప్పు నీళ్ళలో కరిగిపోతుంది మీకు తెలియదా నాన్నగారిని అడిగారు. వీడు కొంచెం తెలివైన, ఆహా కరిగిందా తీసేవేమో అనుకున్నాను. ఉప్పు నీటిలో కరిగిపోయింది, సరే కరిగిపోయింది కదా, నాకైతే ఇప్పుడు అయితే నాకు ఒక వివరణ చెప్పు. నిన్న వేసినప్పుడు ఉప్పు అడుక్కు వెళ్ళిపోయింది, ఇప్పుడు నీటిలో ఉప్పు ఎక్కడుందో చెప్పు. నీటిలో ఉప్పు ఎక్కడుంది? నిన్న వేసినప్పుడు స్పష్టంగా కనిపించింది, అడుక్కు వెళ్ళింది, స్థూలంగా రూపంతో కనిపించింది. ఇప్పుడు ఉప్పు లేదా? ఉప్పు లేదా?
లేదు, మరి కనిపించట్లేదే. నేను స్థూలంగా ఉంది, ఇవాళ సూక్ష్మంగా ఉంది. నామరూపాలు కోల్పోయింది, ఉప్పు కోల్పోయి నీటితో ఒకటైతే ఉంది, సూక్ష్మంగా ఉంది. సపోజ్ నిన్న ఉప్పు వేసిన సంఘటన చూడని మూడో వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు ఇవాళ నీళ్లు చూస్తే అందులో ఉప్పు నిలబడుతుంది. వీళ్ళిద్దరూ చూశారు కనుక, తండ్రి కొడుకు చూశారు కనుక, ఉప్పు వేసినవాడు వాడు, వేస్తున్నగా చూసింది వీడు, మొత్తమే ఇద్దరికి జరిగింది. మన్నాడు ఇద్దరి మధ్య సంఘటన ఏగోవాలి. మూడో వ్యక్తి వస్తే వాడు ఉప్పు ఉందంటే వాడు నమ్మడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? చేస్తాడు. నిన్న వేసిన ఉప్పు రూపానికి కనిపించింది, ఇవాళ ఉప్పు రుచికే తెలుస్తుంది. అర్థమైందా? అదే చెప్తాను. ఉప్పు నీటిలో సూక్ష్మంగా వ్యాపించింది అడిగాడు ఆయన. మన నిన్న వేసింది అలా వేసిందుకు లేదు, కరిగిపోయింది. కరిగిపోతే కరిగిపోయిందా? కాదు, కరిగి అందులోనే ఉంది. ఇదో మాట చెప్తుందా, మనం కరిగిపోయిందండి. అది కరిగిపోయిందా? కరిగిపోయిందా? కరిగి అందులోనే ఉంది. అయితే ఉంది, మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి? మరి తెలియట్లేదే, సూక్ష్మంగా ఉందండి కదా. మరి ఎలా తెలుసుకోవాలి? దీన్ని బట్టి. ఎలాగైతే ఈ ప్రయోగం బట్టి నీరు ఉప్పు ఉన్నా సరే కనిపించకుండా ఉందో, రుచి చూస్తే మాత్రమే తెలుస్తుందో, అలాగే ఈ జగత్తుకి కారణమైనటువంటి ఆత్మతత్వం ఏదైతుందో అది జగత్తంతగా వ్యాపించింది. కానీ సూక్ష్మమైన కారణం చేత ఇంద్రియాలకి అందకుండా ఉంది. అది అందకుండా ఉండటమే అణుత్వము అంటే. అది అణువు అంటే ఆ అణుస్వరూపంగా ఉన్న ఆత్మే నీవై ఉన్నావు తప్ప. ఇక్కడ దాకా తీసుకెళ్ళిపోతున్నాడు చూడు. ఇది అంతా వ్యాపించింది అని చాలా మంది ఉన్నారు. దేవుడు ఉంటే నాకు కనిపించాలి కదా, నీ కనిపించాల్సిన దౌర్భాగ్యం పడింది. ఇలా చెప్తారు. అవసరం మందా వాడిదా? చాలా మంది మాట అంటుంటారు. ఇంట్లో కూడా మిమ్మల్ని అడుగుతుంటారు కొంతమంది పెంకి మనవాళ్ళు ఉన్నారనుకోండి, మీరు ఉంటే నాకు కనిపించాలి కదా. నిజంగా వాడు కనిపిస్తూ చూడగలమా? సూర్యుని చూడలేదు. అయితే ఒక టెస్ట్ వాడికి పెడదాం. నువ్వు సూర్యుని చూసిరా, నేను చెప్పిన సరే సూర్యుని చూడు, ఇది చూడగలిగితే ఆయన చూడడానికి నీకు శక్తి వస్తుంది. నువ్వు సమర్థుడు అనడానికి ఇప్పుడు అన్నాడు కదా, నేను వాలిని చంపుతానంటే ఏంటి? ఆ 7 తాడి చెట్లు వాడు పడగొట్టు. అలాగే దుందుబి అనే రాక్షస శరీరం అప్పుడు దాన్ని పడగొట్టు మిత్రుడు కాళ్ళతో. వాలి ఇవన్నీ అవలేలుగా చేశాడు. ఇవి కనుక నువ్వు అవలేలుగా చేస్తే నువ్వు వాలిని చంపగలవు అని చెప్పి నేను నమ్ముతాను అన్నాడు కదా సుగ్రీవుడు. రాముడికే పరీక్ష పెట్టాడు. 7 తాడి చెట్లు ఓ బాణంతో పడగొట్టాడు. అక్కడ దుందుబి అనే శరీరం ఉంటే రాక్షసి ఓ బొటన వెళ్తే కందని అది అవసరం వెళ్ళిపోయాడు. నమ్మకం వచ్చింది. అప్పుడు పిలిచాడు. మొదటిసారి ఒళ్ళు హోనం అయిపోయింది, రెండోసారి చంపాడు. ఓ గుజ్జబ్బాయి భగవంతుని చూద్దు కానీ సరే ముందు సూర్యుడు చూసా కనిపిస్తున్నాడు అన్నారు కదా. చూడలేదు. ఈ తేజస్సు చూడలేకపోతే దీనికి కోట్ల రెట్లు తేజస్సు పడదు. ఏం చూడగలవు? నీకు కనిపిస్తే నీ కళ్ళు పోతాయి కాబట్టి వాడు కనిపించట్లేదు. అది నీ మేలు కోసం కనిపించట్లేదా? లేదంటే నీకు లేక కనిపించకూడవా అని అడిగితే వాడు ఏమవుతాడు? తగ్గుతాడు. మీరు అడుగుతారా మాట? చెప్పడానికి ముందు మన సమర్థత ఉండాలి కదా. విశ్వరూపం చూపిస్తున్నప్పుడు లోకంలో పరమాత్మ విశ్వరూపం చూపిస్తే ఏమన్నాడు సంజయుడు? దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత యది భాస్తదృశీ సాస్యాద్భాసస్తస్య మహాత్మనః. కోట్లాది సూర్యుడు ఒక్కసారి ఆకాశంలో వస్తే ఎంత తేజస్సు, అంత తేజస్సు ఆ మహావిశ్వరూపంలో కనిపిస్తుంది. సంజయుడు అన్నాడా లేదా? ఒక సూర్యుడే చూడలేకపోతున్నానే. సూర్య సహస్రస్య దివి సూర్య సహస్ర